अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मेडशल डिस्ट्रिक्ट खुतबुल्लापुर मंडल में कांग्रेस के एक्स MLA कुना श्रीसलम गौड़ ने अपने घर से एक एहतजाजी रैली निकाली, जिसमें आवाम ने कसीर तादाद में शिरकत की। कुना श्रीसलम गौड़ ने मीडिया से बात करते हुए कहा है कि कर्नाटक में JDU और कांग्रेस मिलकर सरकार बनाना चाहती है, लेकिन कर्नाटक के गवर्नर और BJP मिलकर बहुत बड़ी साजिश कर रहे हैं। आइए देखते हैं इस मामले पर हमारे नुमाइंदे मोहम्मद अनवर की ये रिपोर्ट। ఆధ్వర్యంలో మరి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముఖ్యంగా కర్ణాటకలో ఈ యొక్క JDS కాంగ్రెస్ పార్టీ కలిసి మరి మెజారిటీ ఉన్న గవర్నర్ గారు ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేయడానికి అవకాశం లేకపోవడము, మరి గతంలో మణిపూర్ గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి లార్జెస్ట్ మెంబర్స్ ఉన్న మరి వాళ్ళకి ఇవ్వకుండా BJP వాళ్ళు నలుగురితో పొత్తుతో ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిండు। మణిపూర్ కానీ ఈ యొక్క గోవా కానీ అదేవిధంగా మరి బీహార్లో మేఘాలయ బీహార్లో కూడా మరి ఈ రకంగా మరి ఈ యొక్క BJP మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను చేయడం జరిగింది। మరి అందులో భాగంగా ఈరోజు యడ్యూరప్ప గారికి మరి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది। మరి దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క నరేంద్ర మోడీ ఆగడాలు మరి ఆపాలంటే అన్ని పార్టీల వారు కూడా ఏకమై మరి ఈరోజు రాష్ట్ర రాజధానిలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది। ఇంతటితోనే ఊరుకుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కోర్టు ద్వారా కూడా మరి ఈ యొక్క తప్పిదను మరి విజయం సాధించడానికి మరి మన కోర్టు పెట్టే సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగిందని చెప్పి మేము మనం చేస్తున్నాం। ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎందుకంటే గవర్నర్ గారు చేసింది తప్పు। గతంలో వేరే రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే 2-3 పార్టీలు కూడా కలిస్తే మెజార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఆహ్వానించారో అట్లా ఇవాళ JDS కానీ కాంగ్రెస్ కానీ కర్ణాటకలో ఆహ్వానించాలని చెప్పి ప్రతి ఒక్కరు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు। మరి ఇది వాంటెడ్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి డైరెక్షన్లో గవర్నర్ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు।